ఓకే సార్ ఓకే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాల పునర్నిర్మాణంలో మరలా మూడోసారి నాకు పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పార్టీ అధిష్టాన వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 44 సంవత్సరాలుగా వివిధ పదవుల్లో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు కానీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా కానీ, ప్రధాన కార్యదర్శిగా కానీ, పోలిట్ బ్యూరో సభ్యుడిగా కానీ సేవలు చేసిన సేవలు అభిమాని గుర్తించి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలుగా పార్టీని ముందుకు నడపడం కోసం, సక్రమైన నిర్మాణాలు తీసుకోవడం కోసం, కన్స్ట్రక్టివ్ ముందుకెళ్ళడం కోసం ఈ పదవులు వాడుకుంటారని సభ్యులుగా మనం చేసి మరొకసారి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మధ్యకాలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం తెచ్చుకుంటూ వెళ్తున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన గత పాలకులు తిరిగి మళ్ళా తప్పు ప్రచారం చేసి గౌరవించాలని చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలన్న ఆలోచనలోనూ, పెట్టుబడులు రాకుండా పారిపోయేలాగా చేయడంలోనూ ఒక అరాచక ఆటల విధానం సృష్టిస్తాము, మా ఇష్టరాజ్యంగా చేస్తాము, గొంతులు కోస్తాము, నలుగుతాము, ఈడుస్తామనే వాదనలో వెళ్ళడం చాలా దురదృష్టకరం. వారు చేసిన 5 సంవత్సరాల నిర్వహణలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మన ఇవాళ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ నమ్మకం కొద్దీ అనేక మంది పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆర్థికంగా కూడా ముందుకోవడానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూనే సంక్షేమాన్ని కూడా 2 కట్టుగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన సర్దుబాటు ఇబ్బందులు కూడా ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా వెనుకబడకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా చిన్న అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని సౌకర్యంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ఉంటుందని సౌకర్యంగా మనం చేస్తూ కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకున్నాం. దానివల్ల ఆర్థిక సర్దుబాటు కూడా జరిగేదానికి, పోలవరం లాంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేదానికి, అమరావతి బహుముఖంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు వస్తున్నాయి. నెట్వర్క్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ భారీగా కేంద్రం సహకరిస్తుంది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఈ మధ్య స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ గారు, భరత్ గారు అవాకులు చవాకులు చెప్తా ఉన్నారు. మరి ఆయనకి ఉందో లేదో నాకు, ఎందుకంటే గతంలో 17లోనే శాంక్షన్ అయింది ఫ్లైఓవర్ ప్రాజెక్ట్. శాంక్షన్ అయింది, 5 ఫ్లైఓవర్లు కట్టడానికి నిర్ణయం అయింది. మోరంపూడి దగ్గర నుంచి, దివాన్ చెరువు దగ్గర నుంచి, లాలా చెరువు దగ్గర నుంచి, వేమగిరి, కడిపిలాంటి కూడా దాంట్లో ఉంది. కానీ ఈయన ఎంపీ అయిన తర్వాత మళ్ళీ టెండర్ కూడా పిలిచారు. గడ్కరీ గారు పరోక్షంగా శంకుస్థాపన కూడా చేశారు. టెండర్ సర్దుబాటు అయిన తర్వాత ఈయన ఎంపీ అవడంతో దాన్ని రద్దు చేయించారు. వెరీ క్లియర్, ఆ మినిట్లో ఆయన ఇచ్చిన దాంట్లో ఉంది, మేము చెప్పడం కాదు, ఆయన ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఆయన ఏమైనా ఇచ్చారు, 17th meeting LA committed held on 14/3/22. The proposals Rajamahindra city from Devancheru kilometer up to was dropped, minute enclosure. Why? Further NHA enclosure has issued directions to be assessed the other requirement whichever otherwise proposed to be bypassed. బైపాస్ పేరుతో ఉన్న ప్రాజెక్టును రద్దు చేయించాడు ఎంపీ గారు. నాకు అక్కర్లేదు. ఇవాళ అంటాడు నేనే శాంక్షన్ చేయించాను. బొమ్మూరు అసలు శాంక్షన్ లేదు. బొమ్మూరులో అసలు శాంక్షన్ లేదు. మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం. మొన్న దివాంచెరు ఆగిపోయింది, మోరంపూడి ఆగిపోయింది కాంగ్రెస్ పాలనలో. మరలా ఈయన వెళ్ళి బతినాడుకొని, ఇక్కడ పబ్లిక్ విమర్శ వచ్చిన తర్వాత బతినాడుకొని గడ్కరీ గారు కాళ్ళు అట్టుకుంటే మోరంపూడి వచ్చింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇవాళ దివాంచెరు, వేమగిరి మొదలవుతాం. ఎందుకు ఆపించావు నువ్వు? బైపాస్ తెచ్చావా? బైపాస్ ఎందుకు రాలేదు? బైపాస్ పేరుతో ఉన్న ప్రాజెక్టు తగలేసి ఇవాళ ఎవరి మీద నిద్రేస్తావు? ఇవాళ కాంట్రాక్టర్ నీ అయిపోయినా వచ్చింది, కాంట్రాక్టర్ మోరంపూడి. మరి ఆ కాంట్రాక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు ఈ రోజు దాకా? ఇవాళ కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పాము. దాదాపుగా 2 సంవత్సరాలుగా దాని మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం.
కాంట్రాక్టర్ పని చేయడం లేదు, కాంట్రాక్టర్ ఆపేస్తా ఉన్నాడు. ఎంట్రీ అంటే ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు విజయవాడ ఆరామ్ గారితో కూడా మాట్లాడడం, ఆయన కూడా వెంటనే కాంట్రాక్టర్ చేసి కొత్త అనిపించి కంప్లీట్ చేస్తా ఉంటున్నారు. తప్పుడు ప్రచారం చేయడం మానుకోమని భరత్ గారికి చెప్తా ఉన్నాను. నీ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది, లేకపోతే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయేది కదా. ఈ పాటికి గడ్కరీ గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయిపోయి ఉంటే మొత్తం మన ప్రాంతంలో పాత బైపాస్ హైవేలో ఇబ్బంది లేకుండా పోయేది కదా. పరస్పర ఆరోపణలతో ఇక్కడే ఉంది, ఇదిగో జీవో నెంబర్. వ్యామగిరి ప్రాజెక్ట్ సంస్థ టెండర్ ఎప్పుడు 15/10/18లోనే టెండర్ పిలిచారు. నేను పిలిచానంటే నేను చేశానంటాడు. ఏం చేశాను, ఎందుకు రద్దయింది అది? 15/10/18లో టెండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లైఓవర్ ఎట్ మోరంపూడి జంక్షన్ 20,98,00,000 12 monthsలో కంప్లీట్ చేయాలని ఉంది. నువ్వు వచ్చాక ఎందుకు ఆగిపోయింది మోరంపూడి? ప్రమాదాలు జరిగిపోయినాయి, నీ వల్లే కదా జరిగింది. ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోయేది కదా. బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడమని భరత్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన ఏదో తెలిసినట్టుగా చెబుతా ఉన్నాడు. రాష్ట్ర రాజధాని గురించి ఏం తెలుసు నీకు? వంకాయలు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. నీ ముల్లే నా ముల్లే కాదది. రైతుల త్యాగాల వల్ల వచ్చిన భూమి. రైతులు ఎవరి కోసం వచ్చిందని మాట్లాడతాడు ఆయన. నోటికి వచ్చినట్టు అవాకులు మాట్లాడారు. రాజధాని గురించి నీకు ఏం తెలుసు? క్యాపిటల్స్. నీ నిర్వాహకం వల్ల ఇవాళ రోడ్లన్నీ చిందరవందలు అవుతున్నాయి నగరంలో. స్మార్ట్ సిటీ పేరుతోటి రాళ్ళు రప్పలు పేరు చేశారు, లేచిపోతా ఉన్నాయి. దేవి చౌక్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ నుంచి కోట్ల రూపాయలు వృధా చేశారు. సుబ్రహ్మణ్య మైదానం దగ్గర నుంచి కంబాల్ చెరువు దగ్గర నుంచి. కంబాల్ చెరువులో మ్యూజికల్ ఫౌంటైన్ అన్నాడు. ఒక్కరోజు పని చేసిందా? ఒక్కరోజు పని చేసిందా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్? అసలు మౌలిక సమస్యలు వదిలేసి బ్యూటిఫికేషన్ చేసాము. ఎవరికి కావాలండి? రహదారులు విశాలం చేశారు, ఎక్కడైనా ఒకటి. జంక్షన్ ఇంప్రూవ్ చేశారు, జంక్షన్లో బడ్డీలు పెట్టేస్తారు. చచ్చి చెడు వెడల్పు చేసిన జంక్షన్లన్నీ మళ్ళీ కంజెస్టెడ్ అయిపోతున్నాయి, రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇవన్నీ వదిలేసి అవాకులు మాట్లాడడం సరైనది కాదు. కంబాల్ చెరువులో కోట్లు తగలేశారు, సుబ్రహ్మణ్య మైదానంలో కోట్లు తగలేశారు, పుష్కరాలపేట దగ్గర నుంచి దేవి చౌక్ దగ్గర నుంచి కోట్లు తగలేశారు. నీటిపారుదల రంగం మీద దృష్టి సారించారా? కొత్తగా ఒక వాటర్ ప్లాంట్ అన్న కట్టారా? ఏం చేశారని? జలజీవన్ మిషన్ రద్దయిపోయింది, పని చేయలా. ఏం చేశావు ఎంపీగా నువ్వు? కేంద్రం ఇచ్చిన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాల్సిన ఎంపీగా ఉన్న వ్యక్తి నువ్వేం చేశావు? జలజీవన్ మిషన్ ఎందుకు రద్దయిపోయింది? 4,000 కోట్లే ఖర్చు పెట్టారు. అవి బిల్లులు ఇవ్వలే. పాత బిల్లులు ఇప్పుడు మేము పే చేస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ 27,000 కోట్లతో ప్రాజెక్టు మళ్ళీ టేకప్ చేసి ఇంటింటికి కూడా ఇచ్చే కార్యక్రమం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు రద్దయిపోయాయి. ఎంఎన్వీఎస్లో ఒక రోడ్డు వేశారా? ఒక కాలువ కట్టారా? దోపిడీ అయిపోయింది ఎంఎన్ఆర్జీఎస్. నేను అడుగుతున్నా, ఇది సరైన విధానం కాదు. అమరావతి గురించి అవగాహన మీరు పొడుస్తాం ఈడుస్తాం. ఏంటి మీరు పొడవగలేదు? అమరావతిలో 34,000 సుమారు ఎకరాలు అనేక మంది పేద రైతులు కూడా ప్రభుత్వానికి తగలపరిచారు, బెనిఫిట్ వస్తుందని. ఇవాళ బ్రహ్మాండమైన నగరం తయారవుతుంది. కళ్ళు నుండి చూడగలిగిన వాళ్ళకి, చెవుల నుండి వినగలిగిన వాళ్ళకి కనపడుతుంది అమరావతి. మహిళలు పాదయాత్రగా వస్తే దండయాత్ర చేయించిన ఘనత భర్తలు. దేవి చౌక్లో జాంపేట మార్కెట్ దగ్గర ఎలా చేశాడో మనం చూసాం నిర్వాహకం. ఇది మీరు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతామంటే మీరు చేసిన నిర్వాహకాలని రోజు కూడా మాట్లాడగల శక్తి మాకుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నారు, మళ్ళీ అప్పు తీర్చుకుంటుంది. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాగలిగిన శక్తి అమరావతికి ఉంది. 8,000 ఎకరాలు రియల్ ఎస్టేట్గా అవకాశాలు కల్పిస్తే దాంట్లో నుంచే ఫైనాన్స్ వస్తుంది. ఇవాళ వివిధ సంస్థలు వస్తున్నాయి. కేంద్ర సంస్థలన్నీ కూడా మారేస్తూ ఉన్నాయి, వివిధ బ్యాంకుల సంస్థలన్నీ మారేస్తూ ఉన్నాయి, వివిధ విద్యా సంస్థలు, వైద్య సంస్థలన్నీ మారేస్తూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వస్తూ ఉంది. గుంటూరు, తెనాలి, మంగళగిరి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పంతాలో దూసుకెళ్తూ ఉంది. ఏమి తెలిసి మాట్లాడతారు మీరు? ఎస్, హైదరాబాద్ రూపకల్పన చంద్రబాబు ఏనాడు ముస్లిం
నవాబులు కట్టిన హైదరాబాద్ని రూపురేఖలు మార్చిన చంద్రబాబు గారు. హైటెక్ సిటీ వచ్చినా, సైబరాబాద్ వచ్చినా, వివిధ సంస్థలు వచ్చినా అది చంద్రబాబు గారి వల్ల సాధ్యమైంది. జనరల్ వ్యాలీ వచ్చినా, ఫార్మాస్యూటికల్ డెవలప్ అయినా. చంద్రబాబుకి ఏమీ తెలియదు, మూర్ఖుడు అనే విధంగా మాట్లాడడం తప్పు. నోటికి అదులో పెట్టుకోమని వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ నేను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తెస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, అత్యారాధికారులకు ఆలవాలమైన జైపులు జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్న, జాగ్రత్తగా ఉండదు. పరిటాల రవిని హత్య చేయించి అజీత్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. తట్టినట్టు పెట్టుకొని అనేక మంది పరిటాల రవి చుట్టూ ఉన్న నాయకులందరూ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి, నీ తాత. ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవాలని నువ్వు పడుతున్న తక్కువలో ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది అని జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగి ఒక ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించి చోద్యం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతా ఉన్నాం. నరుగుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవలారా, మీరు నరికేది? మేమే నరకాలం, మాకు అధికారం ఉంది. మీరు తలుచుకుంటే మేము నరికేయగలం. నరకం ఒక ప్రజాస్వామ్యమైన నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం, చట్టం తప్పని తాను చేసుకుపోతాం. పిచ్చి పిచ్చి ప్రేలాపన పెడితే అంబటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. శాంతియుతంగా ఉండడమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి, దోపిడీ చేసి, కేసులు విచారణ జరిగితే తెలుగుదేశమే నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికార దుర్వినియోగం చేసిన మీరు ఏమీ లేని ఒక తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. అదే ఎఫ్ఐఆర్ నీ మీద నా మీద వేస్తే స్టేషన్ బెయిల్. ఒకవేళ రుజువు లేకపోయినా ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే స్టేషన్ బెయిల్. దానికి 54 రోజులు జైల్లో పెట్టి చోద్యం చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడప్పుడు వస్తాడు, అల్లరి చేస్తాడు, పోతాడు. నివాసం బెంగళూరు, దోపిడీకి ఆంధ్రప్రదేశ్ కావాలి. చెల్లిని తల్లిని దూరం చేసిన వాడు, ఆస్తి కోసం మనుషులను లేపేయగల శక్తి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కాదు, దేశమే నాశనం అయిపోదు. వచ్చే అవకాశం లేదు. పొరపాటు కూడా రాలేడు, రాబోడు. ప్రజలు అంగీకరించారు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చవి చూశారు. ఒకసారి దగాబడ్డారు, కానీ ప్రతిసారి దగాబడ్డానికి ప్రజలు సిద్ధంగా లేరని చవనీగా మనం చేస్తున్నాం. ఇవాళ ఒకటి, సంక్షేమం దృష్ట్యా ముందుకెళ్తున్నాం. భారీగా సీఎం సహాయ నిధి అంతా ఉంది. మరలా ఇవాళ కూడా ఒక 35 మందికి 30 లక్షల చిల్లర చెప్పులు ఇస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో సాయం కోసం, అప్పులు పాలైపోతున్నారో ఆరోగ్యం కోసం, దానికి కూడా భారీగానే సాయం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1300 కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం రిలీఫ్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1వ తారీఖు కన్నా పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఒంటరి మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయాలని నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది. దాన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న వాళ్ళని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఎన్ని ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం. నా నియోజకవర్గంలో సుమారుగా ఏ రూపాయలు అయితే పెన్షన్లు ఇచ్చారా, రైతులకు ఇచ్చామా, ఏది ఇచ్చినా 1000 కోట్ల రూపాయల పనులు నడిచినాయి. గత 18 నెలల కాలంలో
1000 కోట్ల రూపాయలు పని నడిచినాయి. ఇవాళ R&B కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, లేక రుడా గ్రాంట్లు కానీ 60 కోట్ల రూపాయల పనులు వేగంగా నడుస్తూ ఉంది. జల్ జీవన్ మిషన్కి 194 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. దాని టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి ఇంటింటికి గోదావరి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2 మండలాల్లో కూడా ఇంటింటికి గోదావరి నీరు, శుద్ధి చేసిన గోదావరి నీరు ఉచితంగా ఇస్తామని సౌకర్యంగా మనం చిన్న కాంప్లికేషన్ ఉంది. దానివల్ల తీవ్రంగా నష్టపోతామేమో అనిపిస్తుంది. ఎందుకంటే రేపు కొత్త జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణ భారతం నష్టపోతాం. కొత్త లెక్కల ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉన్నాయి. ఆ విధంగా జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశంలో నియంత్రణ లేనందువల్ల జనాభా పెరిగింది. రేపు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేస్తే దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం తగ్గుతుంది. నిన్న ఇచ్చింది పాస్ అయ్యి ఉంటే బాగుండేది, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఆపారని నేను అనుకుంటూ ఉన్నా. మహిళలకు ప్రాతినిధ్యం రావాల్సిందే. సమానంగా మహిళలు ఉన్నా కూడా వారికి తగినన్ని సీట్లు గెలవడం కానీ రావడం కానీ జరగడం వల్ల తప్పకుండా 33% రిజర్వేషన్ రావాలి. ఒకటే పీఠముడి ఎక్కడంటే 50% ఇస్తాం, ఇప్పుడున్న తమాషా ప్రకారం 50% పెంచుతామంటే సమస్య లేదు. అది బిల్లులో రాలేదన్న కార్యక్రమంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించినట్టుగా కనపడుతుంది. 50% ఇస్తే వెంటనే పెట్టి ఇప్పుడున్న రిజర్వేషన్ ఏమనేది నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో చేయమంటున్నారు. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ ఆపడం సరైంది కాదు. అది ప్రతిపక్షాల తప్పిదం. 2, ఇప్పుడు కనుక బిల్లు పాస్ కాకపోతే 50% రాకపోతే భవిష్యత్తులో కనుక జనాభా ప్రాతిపదికగా 26 జనాభా లెక్కల ప్రకారం ఇస్తే మనం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అది రేపు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. పౌర ప్రాంతాల్లో శాండ్ యాక్ట్ విరుద్ధంగా ఇసుక తవ్వుతున్నారని మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు సార్. పౌర ప్రాంతాల్లో శాండ్ యాక్ట్ విరుద్ధంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయి. శాండ్ యాక్ట్ విరుద్ధంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ భరత్ అన్నారు సార్. నీకు ఒకటే చదువుతున్నా, భరత్ గారు అప్పుడు ఎంత అమ్మించారు ఇసుక మీరు చెప్పగలరా? టన్నులు 2000కి అమ్మారు. టన్నులు 2000కి అమ్మారు, అంతేనా? ఇవాళ టన్ను ఎంత? 50 రూపాయలు కాతేరు, 75 రూపాయలు కోర్స్ శాండ్. అదే వేమగిరి ఇంకా ఓపెన్ చేస్తే 20 రూపాయలు. ఎప్పుడైనా చరిత్రలో ఉందా ఈ ధరలు? మీరే వెళ్ళండి, మీకు ఏం కావాలో తీసుకోండి, లారీ కిరాయి మీరు పెట్టుకోండి. 50 రూపాయలకు 75 రూపాయలకి ఇవ్వకపోతే నన్ను అడగండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని తక్కువ రేట్లు భర్త గారి పాపం ఆయన అప్పుడు భారీగా అమ్మారు కనుక ఆయన ఇది ఆయన ఉండదు. మీరు ఇల్లు కట్టుకుంటే మీరు కొనుక్కోండి ఇవ్వడం కాదండి చెప్పడం, మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం. అంటే భూగర్భం తవ్వేసి తీసేస్తున్నారు ఇసుక ఎక్కువ. కోట్లాది టన్నుల ఇసుక పెరిగిపోతుంది, పాండ్ లెవెల్ తగ్గుతూ ఉంది. డెడ్జింగ్ అంటే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, డెడ్జింగ్ సీలో ఏదైతే ఓడలు రావడం కోసం చేస్తారు. పూర్వం మన దగ్గర కూడా గోదావరిలో తవ్వోడని ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. దారి చేస్తామంటే ఇసుక అంతా కిందకు కొట్టుకోవడానికి కోసం. ఇప్పుడు అది లేదు. ఆనకట్ట పైన టన్నులు పెరిగిపోతుంది. లక్షల టన్నులు, కోట్లాది టన్నుల ఇసుక ఉంది, తీయాల్సిన అవసరం ఉంది. అంటే 4వ బ్రిడ్జికి సమీపంలో కూడా దారులు మొన్న చెక్ చేశారు, నేను కూడా చూడమన్నా. దాన్ని నిర్దేశిత లైన్ పెట్టుకోమని. ఇప్పుడు ఎందుకంటే బ్రిడ్జి కింద నుంచి దారి వస్తుంది, బ్రిడ్జికి దగ్గరగా తీస్తున్నారా లేదనేది సమస్య. అది చెక్ చేసుకోండి. బ్రిడ్జికి దగ్గరగా 500 మీటర్లు అటు ఇటు తీయకుండా ఉండటం అవసరం. వచ్చేటప్పుడు రేవులకు వచ్చేటప్పుడు దారిలో వస్తాయి, పంటల కోణంలో ఎలా వస్తాయో బ్రిడ్జిల కింద నుంచి వస్తాయి. గ్రావెల్ పర్మిషన్ తో ఇసుక తవ్వుతున్నారు అనేది నా కడియం సంబంధించిన రైతులు ఆరోపిస్తున్నారు సార్. ఎవరమ్మా? గ్రావెల్ పర్మిషన్ తెచ్చుకుని ఇసుక తవ్వుతున్నారు, దానివల్ల రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు. గ్రావెలా? అవును సార్. అసలు గ్రావెల్కి ఇసుక సంబంధం ఏముంది? గ్రావెల్ ఉండేదేమో మెట్ట ప్రాంతంలో ఉంటుంది. అధికారుల దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ఇక్కడ తవ్వుతున్నారు అనేది వాళ్ళు ఎలా ఇస్తారమ్మా? మీరు ఊరికి ఆరోపణ చేయొద్దు. ఇసుక వేరు, గ్రావెల్ వేరు, మైనింగ్ వేరు. కొండలు వేరు, గ్రావెల్ గ్రానైట్ వేరు. దానికే పర్మిషన్ ఉంటాయి. ఇసుక ఇచ్చేది ఫ్రీ శాండ్, కాకపోతే ఖర్చులు ఉంటాయి. కొంచెం ట్యాక్సులు కట్టేది,
లేకపోతే ఎక్స్కలేషన్ ఖర్చులు ఉంటాయి. లేబర్ వర్కౌట్ కావట్లా, గోల పెట్టేస్తున్నారు. నా దగ్గర నేను వచ్చారు వర్కౌట్ కావట్లేదు. 75 కలెక్టర్ గారు ఏమంటారు 125 రూపాయలు 120 రూపాయలు అమ్మాలి కదా, మీరు 75 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు అంటారు. వాళ్ళు పోటాపోటీలు అమ్ముతున్నారు. నీకు కావాలంటే మధ్యాహ్నానికి ఎన్ని నెలలు కావాలో వాళ్ళ అడుగు, వచ్చి రాకపోతే నన్ను అడుగు. అంతేగాని దోసుకు తిని ఇవాళ నిందలేసే వాళ్ళ గురించి కామెంట్ చేయొద్దు, అడుగుతున్నారు. సార్ అమరావతి విషయంలో పేదనని కామెంట్ చేశారు. 2 నెలల తర్వాత జూన్ లో అమరావతి అసలు రూపం బయటపడుతుంది, వర్షాలు వస్తాయి. వాళ్ళ కోరిక అది. వాళ్ళ విష సర్కిల్ లాంటి వాడు, విషనాగులు లాంటి వాడు వైఎస్ఆర్ పార్టీ వాడు. వత్సా ఏమన్నాడు, శ్మశానం అన్నాడు. అది శ్మశానమో రాజధాని ఇవాళ పోయి చూస్తే తెలుస్తుంది. మీరు కూడా వెళ్ళొచ్చు కదా, సరదాగా మీరు వస్తానంటే ఒక బస్ వేసి తీసుకెళ్తాను. పెట్టండి సార్. రండి మీరంతా రాజమండ్రి ప్రెస్ బస్ వేసి తీసుకెళ్తాను. సరే మావిగా అంటూ కొత్త ప్రతిపాదన వద్దు, నీకు రెండో మాట వద్దు. పేరు నాని అన్నాడా, ఎర్రి అంగలాప్ అన్నాడా నాకు అనవసరం. వాడు సెల్ఫ్ డిఫెన్స్ కాదు, సెల్ఫ్ సూసైడల్. ఆడేమన్నాడు, గోదావరిలో దూకకుండా దూకుతాము, కృష్ణ దాకకుండా తాగుతామన్నాడు ఆడు మిథున్ రెడ్డి. అంటే అలాంటి మూర్ఖులు సెక్కామని కూడా ఉన్నారన్నమాట వైఎస్ఆర్ పార్టీలో. ఇది తప్పని చెప్పే నాదుడు లేడు. ఒక శాడిస్ట్ సైకో. ఆ సైకో బాటలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు. పేరు నాన్న కావచ్చు ఎవరైనా సరే. ఆయన ఉద్దేశం ఏంటంటే వర్షాలు పడాలి, మునిగిపోవాలి, సీఎంఈలకు మునగాలి, విజయవాడ మునగాలి. ఇది విష సర్కిల్. అలా పాత రికార్డులు చూస్తే నాకే మతిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడారు, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాడు, పేరు నాని ఏం మాట్లాడాడు, అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. జగన్ గురించి ఏం మాట్లాడారు, రికార్డులు ఉన్నాయి కదా. ఎనీథింగ్ దేశమంతాము అమరావతి ఓకే అన్నారు పార్లమెంట్ లో, వైసీపీ ఎందుకు ఓకే అన్నారు? అతనికి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, శాడిస్టు. ఆ శాడిజాన్ని చూపించుకున్నాడు. 11 పార్టీలు అంగీకారం చెప్పారు ఎక్కడెక్కడ పార్టీలో కూడా అమరావతికి న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని, రాజధాని లేని రాష్ట్రం ఉండకూడదని. మరి ఈ మూర్ఖుడికి ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఇంత రఫ్గా మాట్లాడుతున్నా అనవచ్చు. అతను చర్యలు అలాగా ఉన్నాయి, అతని బిహేవియర్ అలా ఉంది, అతని మాట తీరు అలా ఉంది. అతను అరాచకం సృష్టించాలని, కుల మత తత్వాన్ని రెచ్చగొట్టాలని, పబ్బం గడుపుకోవాలని ఆలోచనలు వెళ్తూ ఉన్నాడు. ఇవాళ అనేక ప్రాజెక్టులు నిర్మాణం పుంజుకున్నాయి. వాటిని ఆపడం కోసం ప్రయత్నం చేస్తాడు. నిన్న వెళ్ళాడు జోలు తిన్నే, 10 మంది మత్స్యకారులు రాలా. ఎందుకు రాలేదు? నీ చర్యల మీద నువ్వేం చేయలే, 5 ఏళ్ళు ఏం చేయలే. ఆఖరికి ప్రారంభోత్సవాల డ్రామా, ట్యాంకర్తో నీళ్లు పోసి ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సెట్టింగ్ వేసుకొస్తాడు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? కుప్పం దగ్గర, కుప్పం బ్రాంచ్ కెనాల్కి టన్నెల్స్ అయినాయా, ప్రకాశం జిల్లాలో టన్నెల్స్ అయినాయా, ఓపెన్ చేశాను అన్నాడు. 3వసారి శంకుస్థాపన చేశాను అన్నాడు. ఏది? ఎయిర్పోర్ట్, భీమునిపట్నం ఎయిర్పోర్ట్. ఏం చేశాడు? ఏమీ చేయలే, ఒక్కటి కూడా చేయలే. ఇవాళ ఎట్లా చెడగొడదాం, పెట్టుబడులు రాకుండా చేయడం అతని ఉద్దేశం ఏంటంటే, దాని ఏంటి, మావిగన్న అంటే అదేదో సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ సినిమా. ఆ సినిమాలో ఇట్లాగే ఉంటుంది, ఇలాంటి పిక్చర్లంతా ఉంటారు దాంట్లో. ఆల్రెడీ సిఆర్డీఏ పరిధి అంటే తెలుసు. అసలు నీకు తెలుసు, అవగాహన ఉందా సిఆర్డీఏ గురించి? ఇవాళ కేంద్రం రైల్వే లైన్ ఇస్తున్న సంగతి నీకు అవగాహన ఉందా? మరో ఎయిర్పోర్ట్ కొట్టడానికి చర్యలు తీసుకోమనే విషయం అవగాహన ఉందా? ఇవాళ ఎయిర్పోర్ట్ ఎలా అభివృద్ధి అని అవగాహన ఉందా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమైనా చేసావా? దానికోసం సేకరించిన భూమిని కొంత విడుదల చేయించావు. ఇక్కడ కాకినాడ సిటీలో కొంత భూములు లాగించేసావు. భూములు కబ్జా చేయటమే చేసావు, కానీ ఏదన్నా ప్రాజెక్ట్ చేసావా? పోర్టుని నిర్మాణం చేసావా? మచిలీపట్నం ఏమైనా అయిందా? రామాయపట్నం ఏమైనా అయిందా? ఎందుకు చేయలే? అంటే ప్రజలు గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, పట్టించుకొని అనుకుంటున్నామే కానీ ప్రజలు చైతన్యం మీరారు, తెలివి మీరారు. మీ పప్పులు ఉడకొని మాత్రం జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సర్జరీ జరుగుతున్నట్టు మోడీ కూడా స్పందించారు. ఏదమ్మా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగి హాస్పిటలైజ్ అయినట్టు మోడీ కూడా స్పందించారు.
ఆయన కొంచెం కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఆయాసం లాగా వచ్చి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కూడా చూశాను. ఆయన మేము వెళ్ళి మాట్లాడిపోయినా కూడా నాకు కొంచెం ఆయాసం వస్తుందని చెప్పారు. అది నోస్ సర్జరీ చేశారన్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. యాక్టివ్గా ఉంటారు. ఆయన అసెంబ్లీ సెక్షన్లో కొంచెం ఇబ్బంది అయినా అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఫేస్ చేశారు. మాట్లాడాలంటే ఆయాసం వచ్చేది. అందువల్ల ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన లాంటి యువకుడు ప్రజా సమస్యల మీద పోరాడే శక్తి ఉంది, అవగాహన ఉంది. తెలుగుదేశం 10 కాలం పాటు ఎన్డీఏ కూటమి కొనసాగాలని కోరుకుంటున్న వ్యక్తి. రాష్ట్రం బాగుపడాలని, తెలుగువారు గర్వంగా తలెత్తి తిరిగేలాగా ఉండాలని, తెలుగువారికి అన్ని న్యాయం జరగాలి, దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి త్వరగా కోరుకొని జనంలోకి వచ్చి జల సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. సీఎం ఇక్కడ ఇచ్చేయండి, ఇక్కడే. ఓటర్లో స్వీయ గణన ఉంది. ఓటర్ జనాభా సేకరణ ప్రధానమైంది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల శక్తి జనగణనకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్వీయ గణన కావచ్చు, ఇంటికి వచ్చినప్పుడు డేటా అంతా ఇస్తే దేశంలో అనేక మార్పులకి కారణమవుతుంది జనగణన. దయచేసి ప్రజలంతా సద్వినియోగం చేసుకోండి. ఏ ఒక్కరు మిస్ కావద్దు. మీరు లబ్ధి పొందాలన్నా, దేశంలో మార్పులు రావాలన్నా, దేశ ప్రణాళికలు రూపుదిద్దాలన్నా ఇది అత్యవసరం. దాన్ని అందరూ కూడా వెబ్సైట్ ద్వారా యాప్లోకి వెళ్ళి దాన్ని మీరు కూడా ప్రెస్ కూడా చేయండి. చివరిగా మీరు వస్తారంటే అమరావతికి ఒక బస్ వేసి తీసుకెళ్తాం, పోలవరానికి ఒక బస్ వేసి తీసుకెళ్తాం. త్వరలో కాస్త ఎండలు తగ్గాక పోదామంటే మీరు వెళ్దాం. పోలవరం కూడా చూడండి ఎలా అవుతుందో, ఎంత స్పీడ్గా అవుతుందో. పవర్ సెక్టర్ కూడా స్పీడ్ అవుతుంది. 960 మెగావాట్ల పవర్ సెక్టర్ స్పీడ్ అవుతుంది. అమరావతి స్పీడ్గా వెళ్తుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి లెటర్లు రాస్తాడు, ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు. మనకు వడ్డీనే ఇస్తారు, వడ్డీకే ఇస్తారు. ఆ వడ్డీ మళ్ళీ వచ్చిన లాభాలతో కట్టుకుంటారు. దాన్ని కూడా అడ్డుకోవడానికి కోసం ప్రయత్నం. సంస్థలకు లెటర్ రాస్తారు, మీరు సంస్థలు పెట్టొద్దు, నేను వస్తున్నా, నేను వస్తే మూసేస్తా. వీడవడండి, వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మూసేది లేదు. లేడీస్ తెలుగంటి వంగన్న కోలమూరు అంటే కోలమూరుపేట 8.5 లక్షల రూపాయలు. ఎలా చూడండి కానీ గురుగారు ఒకసారి పట్టుకున్నా కానీ ఎనిమిది లక్షలు ఎల్ఓసి అయిపోయింది. సర్జరీ కూడా అయింది. అబ్బాయికి 8.5 లక్షలు నెక్స్ట్ కడీప్ సావరం వైశాఖ కుటుంబానికి చెందిన వ్యక్తి. అబ్బాయి చదువు కోసం చాలా ఖర్చు పెట్టారు. ఖర్చు పెడతా ఉండగానే అనుకోకుండా చనిపోయాడు. మంచి మెరిట్ స్టూడెంట్. కానీ సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే 3 లక్షల రూపాయలు కుటుంబానికి సాయం చేయడం కోసం ఇచ్చారు. ఇంకోటి ఏదైనా లేడీస్ కొంత సాయం మరి చూడమ్మా, ఇలా చూడమ్మా, ఇలా చూడు. చూసారా? ఇలాంటి వాళ్ళకి సాయం జరగాలి. ఖర్చు అయిందా? హాస్పిటల్ అయింది, దీనికోసం ఏమైనా ఖర్చు అయిందా? 50 రూపాయలు ఖర్చు అయిందా? 50 ఖర్చు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చిందా? చేపలు రాజు ఇచ్చాడు. ఓకే.